గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశిలో ఒక నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్ర జాతకులు ఏ దైవారాధన చేయాలి, ఎటువంటి జాతక పరిహారాలను పాటించాలి, ఎటువంటి మంత్రాలను జపించాలి, ఏ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి, ఎటువంటి దానాలు చేయాలి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే వారి కష్టాల నుండి బయటపడటానికి, వారు ప్రవేశించిన రంగాలలో సక్సెస్ని సాధించటానికి, మంచి ఫలితాలను సాధించటానికి మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాలండి. రోహిణీ నక్షత్రానికి అధిపతి ఏమో చంద్రుడండి. రోహిణీ నక్షత్రము వృషభ రాశికి సంబంధించినది కాబట్టి వృషభ రాశికి అధిపతి ఏమో శుక్రుడు. కాబట్టి మీ పైన శుక్రగ్రహ ప్రభావం, చంద్రగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కనుక రోహిణీ నక్షత్ర జాతకుల పైన ఉంటే జీవితంలో చాలా త్వరగా సక్సెస్ని సాధించగలుగుతారు. కావున రోహిణీ నక్షత్ర జాతకులు చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం చంద్ర బీజ మంత్రాన్ని పఠించాలండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే చంద్ర బీజ మంత్రాన్ని వీలైతే ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా ప్రతి సోమవారం నాడు 11 సార్లు పఠించాలి. అలాగే మీరు ఆరాధించవలసిన దైవం విషయానికి వస్తే చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతీ అమ్మవారండి. కాబట్టి 7 రోజుల్లో సోమవారం నాడు, ప్రత్యేకించి సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్న శివాలయాన్ని సందర్శించటం, శివుడికి అభిషేకాన్ని జరిపించటం, శివాలయంలో కొబ్బరికాయను కొట్టడం వల్ల చంద్రగ్రహ ప్రభావం, చంద్రగ్రహ అనుగ్రహం అనేది పెరుగుతాయండి. అయితే రోహిణీ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోమవారం నాడు మీరు ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా సరే దేవాలయానికి పూలు, పండ్లు, పలహారాలు తీసుకువెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం కొట్టాలండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దేవాలయంలో మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది పగిలి 2 ముక్కలు ఎలాగవుతుందో అలాగే మీ జాతక దోషాలు కూడా పగిలి 2 ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. అలాగే మన జ్యోతిష గ్రంథాల ప్రకారం చంద్రగ్రహానికి ఇంకొక అధిష్టాన దైవం వరుణుడండి. కావున రోహిణీ నక్షత్ర జాతకులు ప్రతిరోజు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినానండి సోమవారం నాడు ఎప్పుడైతే శతభిష నక్షత్రం వస్తుందో, అంటే సోమవారం శతభిష నక్షత్రం కలిసిన రోజున శివాలయానికి వెళ్ళటం, ఓం వరుణాయ నమః, ఓం రుద్రాయ నమః అనే మంత్రాలను 108 సార్లు పఠించాలి. ఏ రోజైతే సోమవారం శతభిష నక్షత్రం వస్తుందో ఆ రోజున, లేకపోతే పౌర్ణమి తిథుల్లో కూడా ఓం రుద్రాయ నమః, ఓం వరుణాయ నమః అనే మంత్రాలను పఠించటం వల్ల మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. చంద్రానుగ్రహం అనేది పెరుగుతుంది. ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ఎటువంటి దానాలను ఇవ్వాలంటే తెల్ల బియ్యాన్ని దానంగా ఇవ్వాలండి. చంద్రుడికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో తెల్లని వస్త్రంలో బియ్యాన్ని లేదా ముత్యాలను కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే జాతక దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయండి. ఏ రోజున మీరు దానం ఇవ్వాలంటే సోమవారం నాడు పౌర్ణమి తిథుల్లో బియ్యాన్ని, తెల్ల వస్త్రాన్ని, ముత్యాలను దానంగా ఇవ్వాలి. అంటే మనకి మొత్తం జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి. 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్పెషల్ డే అనేది ఉంటుంది. ఈ రోహిణీ నక్షత్రానికేమో చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి పౌర్ణమి తిథులు బాగా కలిసి వస్తాయండి. కాబట్టి తెల్లని వస్త్రాన్ని, తెల్ల బియ్యాన్ని, ముత్యాలను కనుక దానంగా ఇచ్చినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందండి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు సంకష్టహర చతుర్థి రోజున వ్రతం చేస్తే ఇంకా మంచిది. ఆ రోజున కనుక ఉపవాసం చేసినట్లయితే 7 రోజుల్లో 6 రోజులు కడుపు నిండా తిని ఒక్క సోమవారం నాడు మాంసాహారాన్ని ముట్టుకోకపోవటం, ఆ రోజున మీ ఆరోగ్యం కనుక సహకరించినట్లయితే ఉపవాసం తీసుకుంటే ఇంకా మంచిదండి.
అలాగే మీరు తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి. రోహిణీ నక్షత్ర జాతకులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే వైట్ అండ్ వైట్ వస్త్రాలను ధరించటం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉండటంతో పాటుగా జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తగ్గుతాయండి. సోమవారం నాడు మీరు ఎప్పుడైతే శివాలయానికి వెళ్తారో గోక్షీరంతో అంటే గోవు పాలతో శివునికి అభిషేకాన్ని జరిపించండి. అలానే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అని ఉంటుందండి. అంటే మనం మనిషి పుట్టాం కదా, నోరు లేని జీవాలు ఏవైతే ఉన్నాయో పశువులకు, పశుపక్షాదులకు, క్రిమి కీటకాలకు ఆహారాన్ని అందించటం, వాటి దప్పికను తీర్చటం, ఆకలిని కనుక మీరు తీర్చినట్లయితే జాతకరీత్యా మీ జాతకంలో ఎన్ని కష్టాలున్నా, జాతకరీత్యా మీరు అనుభవించవలసిన సమస్యలు, కష్టాల నుండి భూత బలి వలన లభించిన పుణ్యకర్మతో అన్నీ కూడా తొలగిపోతాయండి. కావున రోహిణీ నక్షత్ర జాతకులు మీ ఇంటి ఆవరణలో కానీ లేదా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం గింజలను ఏర్పాటు చేయటం కానీ, వాటి దాహాన్ని తీర్చడానికి మట్టి పాత్రలో నీరును పోసి ఉంచటం కానీ, గోవులకు పండ్లను, కూరగాయలను, తోటకూర లాంటి ఆకుకూరలను తినిపించటం వల్ల కూడా జాతక దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయండి. అలానే ఈ రోహిణీ నక్షత్రం అనేది వృషభ రాశికి సంబంధించినది కాబట్టి వృషభ రాశికి అధిపతి ఏమో శుక్రుడండి. కావున మీకు సోమవారంతో పాటుగా శుక్రవారం కూడా కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ఆరాధించవలసిన దైవాల విషయానికి వస్తే మహాశివుడు, లక్ష్మీ అమ్మవారండి. చాలామందికి రుద్రాక్ష యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదండి. స్త్రీలైనా పురుషులైనా సరే మీ జాతక రుద్రాక్షను కనుక మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ పైన ఎటువంటి నెగిటివ్ శక్తి కూడా పనిచేయదండి. ఒకవేళ మీ పైన కక్షతో కానీ, మీ పతనం కోసం మీ పైన కోపంతో ఎవరైనా మంత్రతంత్ర ప్రయోగాలు చేపించినా సరే రుద్రాక్ష కనుక మీ దగ్గర ఉన్నట్లయితే, మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక మీరు ధరించినట్లయితే ఎటువంటి నెగిటివ్ ప్రభావము ఏమీ చేయలేదండి. కావున రోహిణీ నక్షత్ర జాతకులు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మీకు కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వైట్ అండ్ వైట్ అయితే మీకు బాగా కలిసి వస్తుందండి. దానితో పాటుగా ఆకుపచ్చ రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రంగు వస్త్రాలను ధరించినప్పుడు మీ మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. రోహిణీ నక్షత్ర జాతకులకు 2, 5, 8 అండి. ఈ 3 సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఈ నక్షత్ర జాతకులు శుక్రవారం నాడు మాత్రం పాదరక్షలను కొనుగోలు చేయకూడదండి. అంటే చెప్పులను కొనుగోలు చేయకూడదు. అలా చేయటం మీకు దరిద్రాన్ని తీసుకువస్తుంది. చెప్పులతో పాటుగా తోలు వస్త్రాలను కూడా కొనుగోలు చేయకూడదు. అంటే లెదర్ బెల్ట్స్ కానీ, లెదర్తో చేసిన చెప్పులు కానీ, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, తోలు వస్త్రాలను, తోలు వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఒకవేళ రోహిణీ నక్షత్ర జాతకులు కనుక ఆర్థికంగా సంపన్నులైనట్లయితే మీ కుటుంబంలో చిన్న సమస్య కూడా ఉండకూడదు అనుకుంటే ఆవును దానంగా ఇవ్వండి. దానినే గోదానం అంటారు. అవసరం ఉన్నవారికి కానీ, నిరుపేదలకు కానీ, లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవుని కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే మీ జాతక దోషాలతో పాటుగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారి జాతకం గురించి, రోహిణీ నక్షత్ర జాతకులు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకుంటే బాగుంటుందో కూడా క్లియర్గా వివరిస్తూ వీడియోస్ చేశామండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.